అంటే హిందువులందరూ సంఘటన గుర్తుపెట్టుకోండి. ఈ రోజు బోనం అని అంత ఖచ్చితంగా చెప్తారే తెలంగాణలో, అంత గట్టిగా బోనం ఎత్తుకుంటామని చెప్తారు కదా. మొన్నటి వరకు రంగరంగ వైభవంగా చేశారు కదా పండుగలు. ఇవాళ శ్రావణ గౌరి మంగళవారం శ్రావణ మంగళవారం వ్రతం చేసుకుంటాం. అలాంటి మంగళగౌరి వ్రతాలు అవుతున్నప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారంటే, అమ్మవారిని అరెస్ట్ చేస్తున్నారు. సాక్షాత్ మీరు అమ్మవారి బోనం ఎత్తుకోవడానికి వస్తుంటే మీరు ఆపేస్తున్నారు. అంటే హిందువులకి ఎక్కడ రక్షణ ఉంది? అమ్మవారికి లేదు, ఆడపిల్లగా పుట్టకపోయినా ఆడపిల్ల రూపంలో ఉన్న అమ్మవారికి కూడా లేదు రక్షణ. చెయ్యరండి, వాళ్ళు స్పందించరు. ఎందుకంటే 12 ఎకరాలు ఉంది. ఆ 12 ఎకరాలు వాళ్ళందరికీ వాటాలు పోతాయి. ఎవరి వాటా ఏం పోతుందో తెలియదు. కాబట్టి ఆ వాటాలు పోకూడదంటే ఖచ్చితంగా స్పందించరు. స్పందించకపోతే ఆటోమేటిక్గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏదో ఆ లోపాయికారంగా వాళ్ళకి ఏదో పిలుస్తారు, వాళ్ళు బెదిరిస్తారో బామాలతారు, ఏదో చేస్తారు. ఒక చిన్న ఖచ్చితంగా అంటే బస్తీ వాసులను కూడా కొంతమంది అంటే ప్రభుత్వం వాళ్ళే అంటే కాల్ చేసి మాట్లాడడం 2 కోట్లు ఇస్తేనే డిమాండ్ చేయడం జరిగిందని చెప్తున్నారు అక్క. అది ఎంఆర్ఓ కూడా ఖచ్చితంగా 2 లక్షలు అంటే గజంకి 2 లక్షలు, గజంకి 2 కోట్ల 2 లక్షలు మొత్తం కలిపి 2 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు గవర్నమెంట్ రేటుకి పోను ఓకేనండి. వాళ్ళు 2 లక్షలు అడిగారు. గవర్నమెంట్ రేటుకి ఏదైనా ఇచ్చారనుకోండి, 10 రూపాయలకి 20 రూపాయలు కూడా ఇచ్చారు కదా గజం. అమ్మవారి గుడికి కదా మీరు 500 రూపాయలు గజంకి తీసుకొని ఎందుకు ఇవ్వకూడదు? అమ్మవారి గుడికి ఇప్పుడు అనుకుందాం, గవర్నమెంట్ ల్యాండ్ మీరు చాలా మందికి ఫ్రీగా ఇచ్చారు కదా, చాలా మంది కోట్లు కట్టు పెట్టారు కదా. మరి 2 లక్షలు ఎలా కడతారు? బస్తీ వాసులు ఎక్కడి నుంచి చేస్తారు? అమ్మవారి కోసం మేము కట్టాలి. మరి దర్గాల దగ్గర తీసుకోండి, వెళ్ళి మీరు తీసుకోండి. ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు? చర్చిల దగ్గర తీసుకుంటున్నారు. మీరు ఏమైనా వెళ్ళి అక్కడ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. హిందువులు కాంగ్రెస్ ప్రభుత్వము పర్టికులర్ గా మాట్లాడిన విషయంలో మాకు ఎక్కడ అప్పు పుట్టడం లేదని చెప్పేసి ఇలాంటి వాటి చేయడం వల్లనే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లా డిమాండ్ చేయడం జరుగుతుందా? ఏమండి, అప్పు పుట్టట్లేదు కదా, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఎవరి కానీ దంచుకుంటే దోచుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో కబ్జాలు చేయడం, దాని ద్వారా అమ్మేసుకోవడం, దాని తర్వాత వీళ్ళు పబ్బం గడుపుకోవడం, వీళ్ళ ఇల్లులు కట్టుకోవడం, వీళ్ళ తాలూకు మొత్తం ఆస్తులు పెంచుకోవడం, ప్రజలందరూ చెప్పబట్టుకుని అడుక్కోవడం. ఇదే పరిస్థితి. సంఘటనలు చాలా జరిగినాయి కదా, కొన్ని రోజులు హడావిడి చేస్తారు, తర్వాత మర్చిపోతున్నారు కదా. ఏంటి ఇదైనా పూర్తి వరకు చేస్తారా? ఎవరు మర్చిపోలేదండి. అది ఇష్యూ చల్లారితేనే అది ఒక కొలిక్కి వస్తేనే వదిలేస్తారండి. ఎవరు ఇవాళ మాట్లాడి వచ్చేది మేము రోజు వస్తున్నాం, రోజు చూస్తున్నాం. 2 రోజుల నుంచి నాకు ఆ రోజు నుంచి బాగాలేదు, సరే నేను 2 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అందరం కలిసి చాలా మంది మహిళలు అందరూ వచ్చారు. అక్క బోనం ఎత్తుదాం అనుకున్నారు. నిన్న వీడియోలు పెట్టిన వాళ్ళందరినీ అవసరం చేశారు. నేను వీడియో పెట్టలేదు, నన్ను అడిగే నేను పెట్టనని చెప్పా. ఎందుకో తెలుసు, నాకు తెలుసు ఇలాంటివి చాలా జరుగుతాయి. ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. ఇప్పుడు బోనం ఎత్తుకున్న ఆడపిల్లలు అరెస్ట్ చేస్తారంటే మీ ప్రభుత్వం సిగ్గు మీ ప్రభుత్వానికి. ఆడపిల్లలు బోనం ఎత్తుకెళ్ళిపోతే అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఎలా క్లియర్ అవుతుందండి? క్లియర్ అవ్వదు. కానీ మా అమ్మవారికి మేము బోనం సమర్పించుకుని అమ్మవారికి మొర పెట్టుకుంటామని మేము ఆమెకి బోనం ఇస్తాం. మా ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి ఆవిడని మొక్కుకుంటాం, మేము అడుగుతాం. మా తల్లిని మేము కాపాడుకోవడానికి ఆవిడని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు తల్లి మనల్ని కాపాడుతుంది, కానీ ఆ తల్లి ఎక్కడుందంటే ఏదో వేరే గుడిలో పెట్టారు. ఎండోమెంట్ శాఖ మంత్రి వాళ్ళు కొండా సురేఖ గారు కూడా ఉన్నారు. ఆమెకి ఏం చెప్తారు? ఆమెకి ఇంతవరకు అమ్మా కొండా సురేఖ గారు, మీరు ఆడపిల్లగా పుట్టారు. మీరు ఖచ్చితంగా ఆడపిల్ల అయ్యుండి ఇంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటూ మీరు బాధపడుతూ ఒక మంత్రిగా గద్దెనెక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేస్ చేస్తూ మీరు ఇన్ని విధాలుగా ఆ అమ్మవారిని మర్చిపోయి ఇంత బొట్టు పెట్టుకున్నారు. హిందువుగా పుట్టారు, హిందువుగానే ఏదైనా మనం వెళ్ళిపోతాం అందరం. అలాంటప్పుడు కొంచెం మీరు ఆలోచించి ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఒక ఎండోమెంట్ శాఖగా మీరు ఒక మినిస్టర్గా ఉన్నారు. ఆ పట్టం మీకు ఇచ్చారు. ఆ పట్టం మీ చేతిలో ఉన్నప్పుడు ఆ పట్ట కట్టుకున్న మీరు వెంటనే గుడి కోసం స్పందించి ఇమీడియట్ గా చెయ్యకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరెవరు మినిస్టర్లుగా ఉన్నారు అందరూ ఓడిపోకపోతే అమ్మవారి మీద ఒట్టండి. ఇది వాళ్ళు చెప్తున్నాను నేను. అమ్మవారి మీద ఒట్టు. ఖచ్చితంగా అమ్మ చూసుకుంటుంది మీ అందరినీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ రాదు, నేను డైరెక్ట్ చెప్తున్నా, ఖచ్చితంగా రాదు.